హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో ముఖేష్ అంబానీ ఇంట్లో జరిగే పెళ్లి వేడుక గురించి చెప్పడం జరిగింది. ఇక పాయింట్కి వచ్చేద్దాం. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల రెండవ కుమారుడైన అనంత్ అంబానీకు రాధికా మర్చెంట్తో జూన్ 12, 15వ తేదీలలో వివాహ మహోత్సవంలో ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో 3 రోజులు అంగరంగ వైభవంగా జరిగింది. ప్రపంచంలో అత్యంత వివాహంగా కూడా ఇది రికార్డు సృష్టించింది. ప్రీ వెడ్డింగ్ పార్టీలు, సంగీత్ పార్టు, ఇతర కార్యక్రమాలకు 100 కోట్లు ఖర్చు పెట్టిన ముఖేష్ అంబానీ పెళ్లికి 1000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అనంత్ అంబానీ చేతికి పెట్టుకున్న రిస్ట్ వాచ్ ధర అక్షరాల 67.5 కోట్ల ధర. అదేవిధంగా తన తల్లి నీతా అంబానీ మెడలో వేసుకున్న నెక్లెస్ ధర అక్షరాల 500 కోట్లు. ప్రపంచం నలుమూలల నుండి వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యారు. వీళ్ళ కోసం 100కి పైగా విమానాలు అద్దెకు తీసుకున్నారంటే అతిథి మర్యాద ఎలా ఉందో ఊహించండి. మొత్తం పెళ్లికి అయ్యే ఖర్చు 5,000 కోట్ల నుంచి 6,000 కోట్లని అంచనా వేస్తున్నారు. చిన్నప్పటి నుంచి అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న అనంత్ అంబానీ అంటే ముఖేష్ అంబానీ దంపతులకు చాలా ప్రేమ అంట. అందుకే ఈ పెళ్లిలో ముఖేష్ అంబానీ చాలా ఎమోషన్ అయ్యాడు. ఇక ప్రీ వెడ్డింగ్కు 2,500 రకాల వంటకాలు ఉంటే మరి పెళ్లికి 3,000 రకాల రుచులు అతిథులకు వడ్డించారంటే వివాహం ఏ రేంజ్లో జరుగుతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. సాధారణంగా మనం చూసే పెళ్ళిళ్ళలో 15 నుంచి 20, ఇంకా పెద్ద పెళ్ళి అయితే 30 వరకు భోజన కౌంటర్లు ఉంటాయి. మరి ఇక్కడ ఏకంగా 250 ఫుడ్ స్టాల్స్ పెట్టారంటే ఎవరికైనా ఆశ్చర్యం అవ్వాల్సిందే. ఇక వివాహానికి హాజరైన సెలబ్రిటీల గురించి మాట్లాడుతుంటే టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, మహేష్ బాబు దంపతులు హాజరవడం జరిగింది. ఇంకా బాలీవుడ్ నుంచి చెప్పుకుంటూ పోతే ప్రియాంక చోప్రా దంపతులు, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ వంటి ప్రముఖులు, క్రీడా రంగానికి సంబంధించి ధోని దంపతులు, రోహిత్ శర్మ దంపతులు, సచిన్ దంపతులు హాజరయ్యారు. రాజకీయ నాయకుల విషయానికి వస్తే దేశ ప్రధాని మోడీ, ఇక ఏపీ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఇక ప్రీ వెడ్డింగ్ విషయానికి వచ్చేటప్పటికి మొదటి ప్రీ వెడ్డింగ్ గుజరాత్లోని జామ్నగర్లో పలువురు రాజకీయ నాయకులు, క్రీడా, సినీ రంగ ప్రముఖులు, పలు విదేశీ కంపెనీల సీఈఓలు మొత్తం 1,200 మంది హాజరవ్వడంతో 3 రోజులు అంగరంగ వైభవంగా జరిగింది. తమ ఇంట్లో ఇదే చివరి పెళ్లి కావడంతో ముఖేష్ అంబానీ దంపతులు ఈ ప్రీ వెడ్డింగ్కు ఏకంగా 1,260 కోట్లు ఖర్చు చేశారంటే ఇంతటి విలాసవంతమైన వేడుక ఇంకొకటి లేదని మనం చెప్పుకోవచ్చు. వచ్చిన ప్రముఖులు బస కోసమే 52 కోట్లు ఖర్చు పెట్టారంటే వారి రాక కోసం ప్రైవేట్ విమానాలు అద్దెకు తీసుకోవడం కూడా జరిగింది. భోజనాలకే 200 కోట్లు పైగా ఖర్చు పెట్టారంట. ఇది సమాచారం. ఇక రెండవ ప్రీ వెడ్డింగ్ గురించి చెప్పుకుంటూ పోతే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. ఏకంగా ఒక లగ్జరీ క్రూయిజ్ షిప్పై 800 మంది అతిథులతో ఇటలీ నుంచి దక్షిణ ఫ్రాన్స్కు, అంటే ఏకంగా 4,380 కిలోమీటర్లు ప్రయాణించిన జీవితంలో మర్చిపోలేనిదని అతిథులు అనుభూతి చెప్పడం జరిగింది. ఇక షిప్లో పనిచేసే వారి సంఖ్య ఎంత అంటే 600 మంది. అంటే వేడుక ఎలా ఉంటుందో మీ ఊహకి వదిలేస్తున్నాను. ఇక మూడోసారి కూడా ప్రీ వెడ్డింగ్ జరుపుకోవడం జరిగింది. ఇందులో మాత్రం కొంతమంది దంపతులకు ఆదర వివాహం జరిపించి తలో జంటకు స్త్రీధనం కింద ₹1,00,000, సంవత్సరానికి సరిపడా నిత్యావసర సరుకులు, బంగారు మంగళసూత్రం, ఉంగరాలు, ముక్కుపుడకలు, మట్టెలు, పట్టీలు వంటివి బహుకరించి తన ఉదార స్వభావాన్ని ముఖేష్ అంబానీ చాటుకున్నారు. ఇంతటి భారీ స్థాయిలో వివాహం భవిష్యత్తులో ఎవరైనా చేసి ఉంటే ముఖేష్ అంబానీ రికార్డును బద్దలు కొట్టినట్టే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.